సార్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూ కేటాయింపులకు ఎలా స్పందిస్తారు? కొన్ని కంపెనీలకి ఏమో ఎకరం 99 పైసలు అంటున్నారు, లక్షలు అంటున్నారు. చూస్తేనేమో రైతులు పండించిన రైతులు అలా వారసత్వంగా వచ్చేటువంటి భూములు వాళ్ళు కోల్పోతున్నారు, ప్రభుత్వ భూములు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి తక్కువ రేట్లు కూడా భూ కేటాయింపులకు సంబంధించి ఎలా స్పందిస్తారు? ఆ మధ్య చూస్తే పెద్దగా వైరల్ అయింది 99 పైసలకే ఎకరా అని చెప్పి విశాఖ ఏరియాలో. అసలు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూడా అమ్మో 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 ఇందులో ఎన్ని వందల కోట్లు అవినీతి చోటు చేసుకుందో అని చెప్పి ఇళ్ళ కప్పెక్కి మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ TCS ఆ సంస్థకి ఎకరం 99 పైసల కాడికి లీజుకి ఇచ్చారు. కాగ్నిజెంట్ అనే సంస్థకి 99 పైసల కాడికి ఇచ్చారు. TCSకి సంవత్సరానికి నికర లాభం ఎంతో తెలుసా మీకు? 12,000 కోట్లు నికర లాభం. కాగ్నిజెంట్కి నికర లాభం ఎంతో తెలుసుగా? 16,000 కోట్లు. ఎక్కడన్నా ఉందా చెప్పండి? కేంద్ర చట్టం ప్రకారంగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా నగరపాలక సంస్థలలో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. వాటిని భవిష్యత్ తరాల వారికి విద్య, వైద్య, ఇతర సామాజిక అవసరాలకు అవసరం వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాట్ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి అలాట్ చేయాల్సి వస్తే మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకి అమ్మరాదు. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అని అనుకుంటే మార్కెట్ వాల్యూలో 10% కాడికి లీజు ఉండాలి. 33 సంవత్సరాలకు మించి లీజు ఉండకూడదు అని స్పష్టమైనటువంటి కోర్టు జడ్జిమెంట్లు, రాజ్యాంగంలో నిబంధనలు ఇవన్నీ ఉండగాని 99 పైసలకి ఇచ్చారు. ప్లస్ లులు సంస్థకి CRZలో ఉంది. CRZ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నది. అది పూర్తిగా విరుద్ధం. అది అట్లాగే ఇక్కడ బస్టాండ్లో 4 ఎకరాలు 15 గవర్నర్పేట బస్టాండ్. ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే, ఉమ్మడి గవర్నమెంట్లో కూడా 2012లో జీవో నెంబర్ 151 అది ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి అదే. ఇప్పుడు దాకా అదే.